నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. పత్తిపాడు నియోజకవర్గ పరిధిలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 30,500 మంది రైతులకు 60.81 కోట్లు రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగిందని ఎమ్మెల్యే బూల రామాంజనేయులు వెల్లడించారు. మార్చి 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం కార్యక్రమం 6 రోజుల పాటు ప్రతిపాడు నియోజకవర్గంలో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు రైతుల వద్దకే వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సాయిబాబా రోడ్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో రైతన్నలను రోడ్డున పడవేసి నేడు రైతులకు అన్యాయం జరుగుతుందంటూ ముసలి కన్నీరు కార్చడం విడ్డూరంగా ఉందన్నారు. 250 కోట్ల రూపాయల వ్యయంతో నగరపాలక సంస్థ పరిధిలోని గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సో రేపటి నుంచి రైతాంగానికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించాయి మనం అందరూ గమనించాలి. ఒక్కసారి ఈ 20 నెలల్లో కూటమి ప్రభుత్వం రైతాంగానికి అందించినటువంటి సేవలు ఒక్కసారి చూసుకుంటే పంట కాలువల్లో పూడిక కూడా తీయలేనటువంటి దైనందిన స్థితి 5 సంవత్సరాల వైసీపీ పాలనలో. అలాంటిది పంట కాలువల్లో పూడిక తీయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి చెత్త చెదారాన్ని తీసివేసి చివరి భూముల వరకు నీళ్లు అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని. ఇది వాస్తవం. అదేవిధంగా అనాదిగా ఎదురు చూస్తున్నటువంటి గుంటూరు ఛానల్కు నిధులు మంజూరు చేసి ల్యాండ్ అక్విజిషన్ కూడా కంప్లీట్ చేసుకొని తొందరలో పనులు ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాం. ఇదే కాకుండా మనము నల్లమడు వాగు డ్రైన్కు సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా మంజూరు చేయడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నాం. దీంట్లో 100 కోట్ల రూపాయలు టోకన్గా ఈ సంవత్సర బడ్జెట్లోనే కేటాయించడానికి కూడా నిర్ణయం జరిగింది. ఉల్లాస్ అక్షర ఆంధ్ర పరీక్షలను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఈరోజు తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా మాట్లాడుతూ జిల్లాలో 100% అక్షరాస్యత సాధించడమే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ అక్షరాస్యులు కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మహిళలు అక్షరాస్యులు కావాలని, తద్వారా కుటుంబాల్లో అక్షరాస్యత శాతం పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్యా డిప్యూటీ డైరెక్టర్ ఆంజనేయులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రంజాన్ సందర్భంగా గుజ్జనగొండలో టీడీపీ నాయకులు గుర్రాల రంగారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లామాధవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లామాధవి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరీమణులకు గుర్రాల రంగారావు చీరలు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా గుర్రాల రంగారావు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే గల్లామాధవి అభినందించారు. అనంతరం ప్రజలందరికీ ఉగాది, రంజాన్, శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సెక్రటరీ ఎండి రఫీ, కాదరేబుడే, మస్తాన్ వలి, చంద్రశేఖర్, బాలకృష్ణ, ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బడుగు బలహీన వర్గాలందరినీ పిలిచి, అందులో ముస్లిం మన మహిళలందరినీ కూడా పిలిచి మన ముస్లిం సోదరీమణులందరికీ ఈ యొక్క చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆవిడ జ్ఞాపకార్థం చాలా మంచి చక్కటి కార్యక్రమం. ఇవి సందర్భంగా గుర్రాల రంగారావు గారికి, వారి తండ్రి గారైన గుర్రాల సుబ్బారావు గారికి శుభాకాంక్షలు చెప్తూ అందరూ కూడా దీన్ని సావధానంగా ప్రతి ఒక్కరూ ఈ పంపిణీ జరిగి అందరికీ ప్రతి ఒక్కరికి చీరలు లభించాలని కోరుకుంటూ, అదేవిధంగా మరి రానున్న ఉగాది, అదేవిధంగా రంజాను మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్తూ ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఆ ఇళ్ళు వర్ధిల్లాలి అని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుర్రాల సుబ్బారావు గారి కుమారుడు గుర్రాల రంగారావు గారి ఆధ్వర్యంలో పేదలకి, ముస్లిం మహిళలకి చీరలు పంపడం చాలా గర్వకారణం, చాలా అభినందనీయం. అలాగే ఈ కార్యక్రమానికి మన స్థానిక శాసనసభ్యులు గల్లామాధవి గారు కూడా ఇచ్చేసి ఆమె అమృత అస్త్రాల మీదుగా వస్త్రాలు పంచడం జరిగింది, ఎన్ని పంచడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహించిన మన రంగారావు గారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాము. మిర్చియార్డ్ డైరెక్టర్ కటకంశెట్టి విజయలక్ష్మి ఆధ్వర్యంలో బ్రాడీపేటలోని శ్రీ షిరిడి సాయి దీనజన సేవా సమితి పాఠశాలలో జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కటకంశెట్టి విజయలక్ష్మి మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ఇప్పటికి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పేద బడుగు వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలియజేశారు.
రానున్న రోజుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరెన్నో పదవులు అధిరోహించాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం శ్రీ షిరిడి సాయి దీనజన సేవా సమితి పాఠశాలలో విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి పళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గాదె వెంకటేశ్వరరావు, మేకల రవీంద్ర, జనసేన అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. రేపటి రంజాన్ వేళలు చూద్దాం. సహారీ ఉదయం 4:59 ఇఫ్తార్ సాయంత్రం 6:23. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. బిఎన్ఐ సంస్థ ఆధ్వర్యంలో ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డుల ప్రధానోత్సవం గుంటూరులో ఘనంగా జరిగింది. సిగ్నోర్ పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, రాష్ట్ర క్రియేటివిటీ అండ్ కల్చరల్ కమిషన్ చైర్మన్ పి తేజస్విని ముఖ్య అతిథులుగా హాజరై అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బిఎన్ఐ సంస్థ ప్రతినిధులు శేఖర్ బాబు, మధులలిత తదితరులు పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాలలో రాణించినప్పుడే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని గల్లా మాధవి, తేజస్వి తెలిపారు. మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తుందని చెప్పారు. ఎంఎస్ఎంఈ ద్వారా అందిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. మన మహిళా శక్తిని ప్రోత్సహించే ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా చాలా చాలా సంతోషకరం. వారికి నిజంగా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే ఈరోజు మహిళ ఆర్థికంగా మనకి స్వాతంత్రం కలిగిన మహిళ ఎంతో అవసరం సమాజానికి. ఇప్పటికీ కూడా అన్ని విధాలుగా డిపెండ్ అయి ఉన్న ఉమెన్ ఈరోజు ఎంటర్ప్రెనర్స్గా ఎదగడం అని అంటే అదొక సామాన్యమైన విషయం కాదు. ఇంతటి అసామాన్య విషయాన్ని మనకి శేఖర్ బాబు గారు లాంటి ఎందరో గొప్ప వ్యక్తులు వారి యొక్క అశేష కృషితో అందరినీ గుర్తించి ఇలాగా అనేక రంగాల్లో వాళ్ళ ప్రతిభను కనపరిచిన వాళ్ళు, ఒక ఎంటర్ప్రెనర్స్గా ముందుకొచ్చిన వాళ్ళు, ఇంకా ఎందరో మహిళలకి స్ఫూర్తిదాయకంగా నిలిచిన వాళ్ళందరినీ గుర్తించి ఒక తాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళందరికీ ఒక గుర్తింపుని ఇచ్చే ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం. మహిళలు కేవలం వాళ్ళ సామర్థ్యాన్ని నిరూపిస్తేనే సమాజం మారుతుంది. అలాంటిది నాయకత్వం అందిస్తే ఈ దేశ రూపురేఖలే మారుతాయన్నది నేను బలంగా నమ్ముతాను. అలాంటి ఎందరో లీడర్స్, విమెన్ ఎంటర్ప్రీనర్స్ అందరూ కూడా ఒకే చోట కలిసి వాళ్ళని అభినందించడం అనేది నిజంగా బిఎన్ఐ వారు సత్కరిస్తున్న ఈ 100 మంది మహిళలు సమాజంలో ఒక పెద్ద మార్పుకి నాంది పలుకుతుందండి. ఈరోజు బిజినెస్ అంటే కేవలం ఒంటరి ప్రయాణం కాదు, అది ఖచ్చితంగా నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్ అని ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకున్న రోజులు వచ్చినాయి. అందులో భాగంగా బిఎన్ఐ లాంటి సంస్థలు చాలా కీలకంగా ఆ పాత్రను పోషిస్తాయి. కాబట్టి ఇప్పటికే బిఎన్ఐ ద్వారా చాలామంది బిజినెస్ ఇండివిజువల్స్ అందరూ కూడా వాళ్ళు ఒక నెట్వర్క్గా ఫామ్ అయ్యి వాళ్ళ బిజినెస్ ఐడియాస్ని పెంపొందించుకోవడం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషన్ కౌన్సిల్ మెంబర్గా శాంతకుమార్ ఎన్నికయ్యారు. ఈ మేరకు గుంటూరు లాడ్జి సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి 104 మంది పోటీ చేస్తే నేను 4వ వాడిగా గెలుపొందడం సంతోషమన్నారు. ఓట్లు వేసి గెలిపించిన వారికి అందుబాటులో ఉండి బార్ అసోసియేషన్ను ముందుకు తీసుకెళ్తారని చెప్పారు. భీమసేన సేవాదళ ఆధ్వర్యంలో శాంతకుమార్ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో నల్లపు నీలాంబరం, బత్తుల అనిల్, చుక్కా దేవరాజు, కుప్పుల సురేష్, దార్ల అర్జునం, ఆనంద్, చిలకా డేవిడ్, కర్రా హనాక్ బెంజమిన్, మోపత్తి శ్రీను పాల్గొన్నారు. మామూలు జనరల్ ఎలక్షన్స్లో ఓట్లు వేలాది రూపాయలు పెట్టి ఓట్లు కొనుక్కొని ఓట్లు వేయించుకొని గెలవటం జరుగుతూ ఉందో అట్లానే ఈ న్యాయవాదుల ఎన్నికల్లో కూడా 3,000 నుంచి 5,000, 10,000, 15,000 రూపాయల చొప్పున ఓట్లు కొనుగోలు చేసిన క్రమంలో మేము నిజాయితీగా ఎన్నికలని డబ్బులు లేకుండా న్యాయవాదుల్ని చైతన్యపరిచి ఓట్లు వేయించుకోవటం ద్వారా ఈ ఎన్నికలో 4వ వాడిగా గెలవటం చాలా గొప్ప విషయం. ఇది మేము ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ తరఫున నేను పోటీ చేశాను. దానిలో ఈ ఎంపీ కావటం అనేది చాలా గర్వకారణంగా భావిస్తున్నాను. ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్లను ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో మాత్రమే కాకుండా మీకోసం వెబ్సైట్లోనే ఆన్లైన్లో ప్రజలు అర్జీలు సమర్పించవచ్చని తెలిపారు.
అదేవిధంగా పీజీఆర్ఎస్తో పాటు నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్లను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ జరగనుంది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజలు తమ అర్జీలను మీకోసం.ap.gov.in లో కూడా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ తమీం అన్సారియా సూచించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్లను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. నూతక్కి వెంకటేశ్వరరావు ప్రాంగణంలో నూతక్కి కుటుంబ సభ్యుల 4వ ఆత్మీయ సమావేశం అమరావతి రోడ్లో జరిగింది. 2021వ సంవత్సరంలో నూతక్కి కోటేశ్వరరావు చేతుల మీదుగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సహాయం చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఫౌండర్ ట్రస్టీలుగా ఉన్న వెంకటేశ్వర వరప్రసాద్, విశ్వేశ్వరరావు, సూర్యప్రకాశ్రావు, శ్రీనివాస్, నరసింహారావుల ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో తమ ట్రస్ట్ ద్వారా నూతక్కి కుటుంబంలో పేదవారైన విద్యార్థులకు మెరుగైన విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి 2 తెలుగు రాష్ట్రాల నూతక్కి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. మేమందరం ఎందుకు పెట్టామంటే కొంతమంది పూర్ ఫ్యామిలీస్ ఉన్నారు. ఎడ్యుకేషను మనందరూ తెలుసు. అందులో పర్టికులర్గా కమ్మ కమ్యూనిటీకి ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ అనేది ఎప్పుడో ఇచ్చారనమాట. మీకు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే గుంటూరు జిల్లాలో ఏ విలేజ్కి వెళ్ళినా కానీ కాలేజీ పెట్టింది ఎవళ్ళయా, విలేజ్ హై స్కూల్ పెట్టింది ఎవళ్ళయా, ల్యాండ్ డొనేట్ చేసిన ఎవళ్ళయా, లైబ్రరీ పెట్టింది ఎవళ్ళయా అంటే కమ్మ కమ్యూనిటీ ఉంటుంది. సో మేమందరూ కూడా ఏంటి లేని వాళ్ళకి సలహా చేద్దాం, హెల్ప్ చేద్దాం. అది బాధ్యతని ఇందాక చెప్పారు. బాధ్యతగా మనం అందరినీ హెల్ప్ చేసి పెడదాం అని పైకి తీసుకొద్దాము. అందరం బాగుందాము, అందులో మనం ఉందాం. ఇదే దాని గురించి బహ్రెయిన్ దేశంలో యుద్ధ వాతావరణంలో చిక్కుకొనిపోయి ఇండియాకు తిరిగి వచ్చిన గ్లోబల్ తెలుగు క్రిస్టియన్ మినిస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రెవరెండ్ బెంజమిన్ శామ్యూల్ని సేవకులు కలిసి అభినందించారు. ముఖ్య అతిథిగా క్రాస్ మినిస్ట్రీస్ ట్రస్ట్ ప్రెసిడెంట్ బి. జేమ్స్ భాస్కర్ మాట్లాడుతూ, బెంజమిన్ ఇంత భయంకర పరిస్థితుల్లో క్షేమంగా రావడం, వారి కుటుంబాన్ని కలుసుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు మన వారిని వారి స్వస్థలాలకు చేర్చడం అభినందనీయమన్నారు. అనంతరం బెంజమిన్ ఫిన్నీని దుసాల్వాతో జేమ్స్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో జీఆర్పీఎస్ ప్రెసిడెంట్ రెవ జేసుదాసు, జీపీఎస్ వైస్ ప్రెసిడెంట్ ఇరిగి శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. అమ్మఒడి చారిటబుల్ ట్రస్ట్ 7వ వార్షికోత్సవం సందర్భంగా పద్మావతి కళ్యాణ వేదికపై ఉగాది పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఫౌండర్, చైర్మన్ అల్లాడి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. సమాజంలో పలు రంగాల్లో ప్రజలకు సేవ చేసే ప్రముఖులకు సన్మాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఉగాది పర్వదినానికి ముందుగానే ఉగాది పురస్కారాలు అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మనోహర్ రెడ్డి, పలకలూరి శివరావు, శ్రీనివాసరావు, వీరయ్య, మాధవరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణదేవరాయ కళావేదిక ద్వారా రంగిశెట్టి రమేష్ గారు మంచి గేయాన్ని రాసి మా తల్లిదండ్రుల పేర్లతోటి నా మీద, నా భార్య, పిల్లల మీద మంచి గేయాన్ని రాసి ఈరోజు రిలీజ్ చేశారు. అట్లాగే డొక్కా సీతమ్మ అన్నదాన బిరుదును కూడా నాకు ఇచ్చినందుకు రంగిశెట్టి రమేష్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సేవా కార్యక్రమాన్ని గొప్పగా జరిగించి అందరూ వచ్చి ఎంతగానో సహకరించారు. వారందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సేవా కార్యక్రమాలు ఇంకా ముందు జరగాలని, అందరూ దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.